మడ్డి గల కొండ కలిగినటువంటి అలాంటి జీవితం కలిగిన వాడా, నీకు శ్రమ ఎంతకాలము మడ్డి గల కొండ ఎలా ఉంటుందో నీ బ్రతుకు అలా ఉంటుంది. ఎంతకాలం రహస్యంగా వ్యభిచారం చేస్తున్నావు, రహస్యంగా బెట్టింగులు కడుతున్నావు, రహస్యంగా మందు దాగి ఎరగనట్టే ఏమండి ఆ సోప్ వేసుకొని వస్తున్నాడు మందు దాగి తెలీదు అన్నట్టు. ఒకవేళ ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే దేవుడు దీర్ఘ శాంతమూర్తి అనే సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే, నేనున్న సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడి దగ్గర నేను ఆయన దగ్గర ఉన్నాను. ఈ కొండ ఇంకా నాకెందుకు, ఈ మడ్డి గల కొండ, ఈ నీచమైన పాపి కొండ నాకు నా తల మీద నేను ఇంకా మొయ్యాలా? నా కొరకు నా పాపాల నిమిత్తమై మరణించిన క్రీస్తు నా కొరకుంటే నేను ఎంతకాలం ఈ మడ్డి గల కొండని మొయ్యాలి? ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం చేస్తావని నేను గుర్తు చేస్తున్నాను.